నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్ కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కేక్ తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఏఐసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణంలో గౌరవ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఐష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యంగా దేశ ప్రజల కోసం ఎల్లప్పుడూ శ్రమించే నాయకుడు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకు అన్ని శుభాలు జరగాలని, దేశ ప్రజల ఆశీస్సులు అతనిపై ఉండాలని మేము ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వారికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాహుల్జీ, ఈరోజు రాహుల్ గాంధీ గారు కుటుంబం దేశం కోసం, దేశ ప్రజల కోసం తన తండ్రిని, తన నానమ్మను, తన కుటుంబాన్ని సర్వస్వం కూడా ఈరోజు పార్టీకి దారం పోసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మత కల్లోలాలు సృష్టిస్తున్న పార్టీలకు ధీటుగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పక్షాన నిలబడి దేశాన్ని కాపాడుకోవాలి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈరోజు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఏకమత్యం చేసి ఈరోజు ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎవరి శాతం వారి కోసం ఈరోజు ఇచ్చినటువంటి ఘనత, వారికి ఇచ్చినటువంటి పాదయాత్రలో ఏ విధంగానైతే వాళ్ళు అన్ని కులాలను కలుపుకొని పోయి వారి కష్టాల్లో సుఖాల్లో మనం ముందుండాలని చెప్పేసినటువంటి నాయకుడు దేశంలోనే ఎవరు లేరు, ఆయనే రాహుల్ గాంధీ గారు అన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఆ కుట్రలను తిప్పికొట్టడానికి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ఈరోజు ఎక్కడికక్కడ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన దేశంలో ప్రజలందరి క్షేమం కోరడం కోసం, ప్రజలందరూ న్యాయబద్ధమైనటువంటి హక్కుల కోసం కొట్లాడుతున్న నాయకుడు ఎవరంటే అది మన రాహుల్ గాంధీ గారు. ఈరోజు భారతదేశాన్ని కాపాడే ఏకైక పార్టీ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ, అది రాహుల్ గాంధీ గారి కుటుంబమే అన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో అనేక అల్లర్లు, అనేక దాడులు జరుగుతున్నాయి. ఇది బీజేపీ నిర్లక్ష్యం అనే విషయం కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు అనేక సందర్భాలలో బీజేపీ 15 లక్షల రూపాయలు పేదవారి అకౌంట్లో వేస్తారన్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో జీఎస్టీ పెంచి ఈరోజు నిత్యావసర సరుకులు పెంచి అన్నిటికీ కూడా నిత్యావసర సరుకులు పెంచి ఈరోజు బీజేపీ వాళ్ళు పేదవాడి కడుపు కొడుతున్నారు. మధ్యతరగతి కుటుంబంపై గుదిబండ వేసినటువంటి బీజేపీ పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండు సిండిచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్న విషయం కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని కాపాడడానికి కేవలం రాహుల్ గాంధీ గారే ముందుంటారు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశ ప్రజల కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, దేశంలో కాంగ్రెస్ పార్టీని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం బీజేపీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పార్లమెంట్లో
గొంతు విప్పే నాయకుడు ఉన్నాడంటే అది రాహుల్ గాంధీ గారే అన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారు ఎప్పుడు కూడా దేశ రక్షణలో కావచ్చు, దేశ ప్రజల కోసం కావచ్చు పోరాడుతున్న నాయకుడు. ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి వారు 100 సంవత్సరాలు ఉండాలి. ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.